గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే అండి. నమస్తే. ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. సంతోషం కానీ, దుఃఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ, ఏదైనా ప్రతిదీ మన 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 ఈ రెండు చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు సంతోషం వస్తే హ్యాపీగా ఉన్నాము అనుకోండి, ఎక్కడి గంతేస్తాం. అదే బాధ వచ్చింటే ఎంత పైకి ఎగిరినామో బంతి కదా గోడకు తగిలి మళ్ళీ వెన్నికి అంతే వచ్చినట్టు కుప్పకు వెళ్ళిపోతాం. అంటే రెండిటిని సమంగా హ్యాండిల్ చేసుకోవాలి. ఏదొచ్చినా తట్టుకునే శక్తి మనకు ఉండాలి. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. నో అననీకి లేదు. భగవంతుడిచ్చింది ఏదైనా అదృష్టమైన దరిద్రమైన, నువ్వు నో అన్నా గోడకేసి కొట్టుకున్నా దేవుడు నీకు ఇవ్వకుండా మానడు. వన్స్ నీకు ఇచ్చాడు అంటే నువ్వు అది యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దాన్ని తీసుకునే విధానం తెలియాలి ప్రతి ఒక్కరికి. ఎలా అంటారు? ఒకటి చెప్తాను, ఒక స్టోరీ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక ఆవిడ ఉంది, కొంచెం ఏజ్డ్ అనమాట, 55-60కి దగ్గరలో ఉంది. ఆవిడకి జీవితం అంతా నేను స్వర్గం చూడాలా, నరకం చూడాలా, నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరైనా వచ్చి నన్ను అంటే ఏంజిల్స్ అంటారు కదా, ఏంజిల్ వచ్చి నాకు ఏమైనా చూపిస్తే బాగుండు అని ఆవిడ ఊరికే అలా అనుకుంటుంటుంది జీవితాంతం. సో ఆవిడ ఇంకా దగ్గరగా ఉన్నారు, చావుకి దగ్గరలో ఉన్నప్పుడు నిజంగా ఆవిడ కోరుకున్నట్టు ఒక ఏంజిల్ వస్తుంది, వచ్చి తనని తీసుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. కోరుతుంది అనమాట, నాకు నువ్వు ఎప్పుడైనా వచ్చినా సరే నాకు ఆ స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి అని నాకు చూడాలనిపిస్తుంది అని అంటది అనమాట. సరే తిని ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి ఒక పెద్ద డైనింగ్ హాల్లో బయట అంటే బయట నుంచి డోర్ వేలో ఇక్కడ మనం చిన్న గ్లాస్ నుంచి చూసేటట్టు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అట్లా డోర్ బయట నిలబడి చూపిస్తుంది, ఇందులో చూడు నీకేం కనబడుతున్నాయి అనేసి. సో అక్కడ చాలా మంది ఆ పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూతా ఫుడ్ అంతా ఉంటుంది టేబుల్ పైన, వీళ్ళందరూ తినడానికి రెడీగా ఉంటారు. ఫుడ్ అంతున్నా కూడా వాళ్ళ ఫేసెస్ మొత్తం పీక్కుపోయి బాగా బక్క చిక్కిపోయి ముఖం అంతా ఇలా సాడ్గా, వాళ్ళకు కష్టాలు లేవన్నట్టు పెడతారు ఫేసెస్. సో దీనికి ఏంటో అర్థం కాదు, ఏంటి కళ్ళ ముందే ఇంత ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా టేబుల్ పైన, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది అనమాట ఈ అమ్మాయి ఏంజిల్ని. సరిగా చూడు వాళ్ళ చేతుల్ని అని ఏంజిల్ అంటది. సో ఆవిడ తొంగి చూస్తే ఏమవుతుందంటే వాళ్ళ చేతులకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కట్టేసి ఉంటుంది ఇలా. అంటే వాళ్ళ చేతులు ఇలా బెండ్ చేయలేరు, వాళ్ళ చేతులు ఇలానే ఉంటాయి, ఆపరేట్ చేయాలంటే రోబోట్ లాగా ఇలానే తిరుగుతాయి. సో వాళ్ళ చేతులు అలా కట్టేయటం వల్ల వాళ్ళు ఈ బెండ్ చేసుకోలేరు కాబట్టి కళ్ళ ముందు అంత ఫుడ్ కనబడుతున్నా తినలేకపోతున్నారు. సో ఈ వాళ్ళ బక్క చిక్కిపోయిన మోకాలు ఇలా చూస్తే కూడా తినలేకపోయినంతా చూసేసి బాధపడుతుంది. వద్దు నాకు ఈ ప్లేసే చూడాలని లేదు, నాకు ఈ రూమే చూడాలని లేదు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అంటది. ఇలా చిటికేయగానే మళ్ళీ ఇంకొక రూమ్ ప్రత్యక్షం అవుతుంది, సేమ్ రూము, ఇంచుమించు సేమ్ మనుషులు, సేమ్ డైనింగ్ హాల్, సేమ్ ఫుడ్ మీద టేబుల్. ఇక్కడ మనుషులు మాత్రం ఇవన్నీ నవ్వుతుంటారు, చాలా ఫ్రెష్గా, చాలా హ్యాపీగా, ఎంతో అంటే వాళ్ళంత అదృష్టవంతులు లేరే, హ్యాపీగా ఉంటుంది రూమ్ అంతా. తిరిగి మంచిగా అనిపిస్తుంది, అమ్మాయి ఈ రూమ్లోకి నాకు వెళ్ళబుద్ధి వేస్తుంది అన్నంతగా ఉంటుంది. సో తిని అడుగుతుంది అనమాట, ఇక్కడ వీళ్ళకి చేతులకి ఏమి ఉండుండవు అందుకే వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే. అప్పుడు ఏంజిల్ అంటది, కాదు వాళ్ళ చేతులు సరిగా చూడు అని. వాళ్ళ చేతులు చూస్తే వాళ్ళ చేతులకి అలా కట్టే ఉంటాయి, వీళ్ళకి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్టేసి ఉంటాయి రెండు చేతులకి. మరి ఏంటా అని ఆశ్చర్యపోతుంది. ఇక్కడ వాళ్ళు ఒక ఆర్ట్ నేర్చుకున్నారు ఈ రూమ్లో. ఏంటి అంటే వాళ్ళు బెండ్ చేసి వాళ్ళకి వాళ్ళు తినిపించుకోలేరు, కానీ అలా బెండ్ చేయకుండా పక్కన వాళ్ళకి ఇలా తినిపించవచ్చుగా. సూపర్. సో వీళ్ళకి ఆర్ట్ వచ్చిందంటే మనం పక్కన వాళ్ళ కోసం హెల్ప్ చేయడం మొదలు పెడితే మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అన్న లెసన్ ఇక్కడ ఇవిడ నేర్చుకుంది. సో ఇప్పుడు అడుగుతుంది ఏంజిల్, నువ్వు ఇక్కడికి వెళ్తావా అక్కడికి వెళ్తావా, నేను స్వర్గానికి వెళ్తాను అనగానే ఈ రూమ్లోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ చెప్తుందన్నమాట ఏంజిల్ తనకి, స్వర్గం నరకం అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సేమ్ పీపుల్ ఉంటారు, సేమ్ బఫెట్ ఉంటుంది, టేబుల్ మీద నీకు అన్ని పరిచయం ఉంటాయి. కానీ మన ఆలోచన విధానంలో మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోలేని తనమే నరకం. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరు ఎదుగుదల కోసం ఒకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడమే స్వర్గం. అంటే మనం ఉన్న లైఫ్లోనే మనం స్వర్గంగా తయారు చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ మన ఇంట్లో ఉన్న 4 మెంబర్స్, హార్డ్లీ ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడు అందరూ, న్యూక్లియర్ ఫ్యామిలీ, స్మాల్ చోట 4 నుంచి మ్యాక్సిమం గట్టి కొడితే 8. సో 4 నుంచి 8 పీపుల్ మధ్యలోనే మనం షేరింగ్ చేసుకోలేక ఈ బెడ్ నాది నువ్వు పో అని మనం తిట్టుకుంటుంటే మనకి ఇదే నరకంగా కనబడుతుందిగా.
బికాజ్ అన్నీ ఉన్న ప్లేట్ పైన కార్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, డబల్ బంగ్లాలు ఉంటున్నాయి, విల్లాస్ ఉంటున్నాయి, అయినా నాకు హ్యాపీనెస్ లేదంటున్నారు ఏంటి అంటే మనం క్రియేట్ చేసుకోవటం రావట్లా. సో హ్యాపీనెస్ అనేది మనం క్రియేట్ చేసుకునే విధానంలో ఉంటుంది. అవన్నీ వాళ్ళకి కామనే, మనకి కామనే, బట్ మనం దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. అంటే ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే సైకలాజికల్గా కూడా చెప్తారు ఏంటంటే గివింగ్. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఎవరికైనా ఇచ్చామనంటే దాని ద్వారా మన బాడీలో బ్యూటిఫుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం రిటర్న్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయండి ఇచ్చామంటే 100% సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషంగా ఉండాలంటే ముందు మనం ఇలా అవ్వాలి, గివర్స్గా అవ్వాలి, బెగ్గర్స్గా కాదు. సో మనం ఏమి ఇవ్వగలం, డబ్బులు ఇవ్వకల్లా. అందరూ డబ్బులు అనుకుంటారు, నో, టైం ఇచ్చినా చాలు. కరెక్ట్. మనీ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కొంతమందికి బ్లాంకెట్స్ అవసరం ఉండొచ్చు, మీ దగ్గర ఎక్స్ట్రా బ్లాంకెట్ ఉండొచ్చు, అది ఇచ్చేసేయండి. ఇలా రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఒక ఆవిడ ఉన్నారు, ఇంట్లో హోమ్ మేకర్ ఆవిడ, అంటే పిల్లల్ని పెంచుతూ ఇంట్లో ఉంటారు. ఆవిడ వాళ్ళ బాబుకి, ఆవిడ హ్యాపీనెస్ గురించి బాగా స్టడీ చేస్తూ ఉండింది. సో తనేం చేసింది, వాళ్ళ బాబుకి ఇంట్లోనే ఒక మనం ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పేసి 365 గివ్ అని ఒక స్టార్ట్ చేసుకున్నారు. ఏంటి అంటే 365 డేస్ కూడా 1 ఇయర్ పాటు ప్రతిరోజు ఏదో ఒకటి మనం ఇద్దాం. అది స్మాల్ నుంచి బిగ్ అయినా పర్లేదు, రోజు ఒక ఐటమ్ ఇద్దామని. అలా ఆవిడ ఇంట్లో వాళ్ళ బాబుతో స్టార్ట్ చేసి సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకి వెళ్ళేసరికి, ఫోర్త్ డే ఏదో ఇవ్వటానికి, ఫుడ్ ఏదో ఇవ్వటానికి యానిమల్స్కి వెళ్ళారంట, ఒక యానిమల్ షెల్టర్కి. అక్కడికి వెళ్ళేసరికి ఫుడ్ ఇచ్చి రిటర్న్ వస్తున్నప్పుడు వాడికి ఒక క్యాబిన్లో వాళ్ళకి బ్లాంకెట్స్ లేవని కనబడ్డది, ఏదో పిల్లులు. అమ్మ మన ఇంట్లో వేస్ట్ బ్లాంకెట్ ఉంది, దానికి ఇవ్వచ్చు కదా అని ఈ బాబుకి ఆలోచన వచ్చింది. ఆ బాబుకి ఆలోచన రాగానే నెక్స్ట్ టైం తీసుకొచ్చి ఇది ఇచ్చారు. ఆ బ్లాంకెట్ ఇచ్చినందుకు వాడికి ఇది అర్థమైంది, మన దగ్గర అనవసరమనే వాళ్ళకి ఇవ్వచ్చు. అలా ఆ బాబు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఆ బాబులో చేంజెస్ చూసి స్కూల్లో వాళ్ళు ఈవిడని పిలిచడం మొదలుపెట్టారు. ఈవిడ స్కూల్లో ట్రైనర్ అయింది, ఈవిడ ద్వారా ఆ పిల్లలు స్టార్ట్ చేశారు. సో అలా ఒక చైన్ రియాక్షన్ రాగా ఆవిడ ద్వారా, అంటే లైట్గా ఇంట్లో జోక్గా స్టార్ట్ చేసుకున్న 365 గివ్ నిజంగా ఇది ఒక పెద్ద వాళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్ లాగా తయారైంది. అంటే అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ లాగా. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే హ్యాపీనెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనలో 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, అవి రిలీజ్ అయ్యి అంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్. సో రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఒక 10 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయడం వల్ల, ఇన్స్పైరింగ్ వీడియోస్ చూడడం వల్ల, లేకపోతే మన వాళ్ళతో పక్కపక్కనే కూర్చొని లవ్ హార్మోన్ అంటాం, పక్కపక్కనే కూర్చొని చేతిలో వేసుకొని మాట్లాడడం వల్ల, చిన్న చిన్న చేంజెస్ చేసి చూడండి, 1 ఇయర్లో మీరు నా లైఫ్ ఎంత మారిపోయింది, ఎంత హ్యాపీగా ఉన్నానని మీరే చెప్తారు. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటే హ్యాపీనెస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. వేరే ఎవరు అంత టైం కూడా లేదు ప్రపంచంలో మన కోసం హ్యాపీనెస్ ఉన్నావా లేదా చెక్ చేసే టైం కూడా ఎవరికి లేదు. సో వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ హ్యాపీనెస్. మనం కావాలనుకుంటే హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవచ్చు, మనమే క్రియేట్ చేసుకోవాలి. మన ఎవరో వచ్చి చేతిలోనే ఏదో ఉంటుంది. చేస్తారు అనేది ఉండదు ఎప్పటికీ, అది ఏదైనా మన చేతిలోనే ఉంది కాబట్టి మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.